సమంత గారు టాప్ హీరోలందరితో చేశారు కదా. సో అంటే అక్కడ వాళ్ళతో ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉండే ఓన్లీ అంటే మన లేదు సార్, ఆవిడతో చేసిన హీరోలందరూ నాతో బాగానే ఉండేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో బాగానే ఉండేవాళ్ళు. గుర్తుపట్టేవాళ్ళు. ఏ రోజుకి కూడా ఏ హీరో దగ్గరికి వెళ్ళి నేను కలుస్తానన్నా నన్ను అందరూ పాపం అందరూ వెల్కమ్ చెప్పాలే, కానీ అసలు ఏ రోజు ఏ హీరో గారు అందరు నన్ను బాగా చూసుకునే వాళ్ళే అందరూ. అంతే ఇప్పుడు కనపడ్డా కూడా ఎరా ఎలా ఉన్నావు అనేవాళ్ళు, కానీ గుర్తుపడతారు. ఆ స్థాయి అదైతే సంపాదించుకున్నాను సార్. ఇండస్ట్రీలో నేను చేసి గొప్ప అంటే అది నేను సంపాదించుకున్నాను, ఆవిడ ఇచ్చిన బిరుదే. కానీ ఆ ఇండస్ట్రీలో అలా చేసుకున్నానంటే నేను చేసుకున్న పని ఆవిడ దగ్గర చేసే విధానం బట్టి అందరూ కూడా ఈ రోజుకి కూడా ఏ హీరో దగ్గరికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు. ఎలా మీ ఫేవరెట్ హీరో ఎవరు? నార్మల్గా ఫేవరెట్ హీరో అంటే అందరూ ఉంటారు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, పెద్దగా నేను దాన్ని ఇన్సిస్ట్ చేయను కానీ బట్ మామూలు నార్మల్గా జనరల్ బేసిక్గా నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు అల్లు అర్జున్ పిచ్చి ఎక్కువ ఉండేది, బాగా ఎక్కువ ఉండేది, బాగా ఇష్టపడేవాడిని బాగా ఇంకా ఈ మనిషి ఇలాంటి వాడు అని అంటే ఎన్టీఆర్ గారు. ఇంకా అంటే ఆయన చూస్తే ఇంకేంటంటే నాకు ఒక ఓన్ బ్రదర్ని చూసిన ఫీల్. అరే అంటే ఆయన ట్రీట్ చేసే విధానం కూడా అలా ఉంటుంది, మనవాడు అన్నట్టుగానే ఉంటుంది అనమాట. సమంత గారితో 3 సినిమాలు చేశారా? అవునండి. మరి చేసినప్పుడు కలిసారు కదా, అంటే డిఫరెంట్ ఫేజెస్ అవి కూడా. సో మరి ఒక అంటే సమంత గారి ట్రాన్స్ఫర్మేషన్ చూసాం అందరం, మరి ఆయనతో ఎలా ఉండేది అంటే ఒక బాండింగ్ అనేది? ఆయనతో ఎప్పుడు ఒకటే బాండింగ్, ఇప్పుడు కలిసిన అదే బాండింగ్ ఉంటుంది. ఏడిపిస్తారా కొంచెం? ఎలా ఉన్నారా అది కామన్ అండి, ఎలా ఉన్నారా అని నన్ను అడుగుతాడు, అది నేను ఎప్పటికీ మర్చిపోయాను. నేను ఒకసారి ఎక్కడ ఏదో పని చేసుకున్నంటే నేను అదే సీతమ్మ ఇట్లా సినిమాకి అప్పటికి మహేష్ బాబుతో ఒక సినిమా అయిపోయింది ఆయనతోటి. నేను ఏదో పని చేసుకుంటున్నా కుకింగ్ సెక్షన్ దగ్గర, ఆయన పిలుస్తున్నాడు, నేను పట్టించుకోవట్లా. అయ్యో నన్ను ఎందుకు పిలుస్తారు ఆయన అని నేను అనుకుంటున్నా. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి సరే నిన్నే పిలుస్తున్నారా అని చెప్పేసాను. అరే అప్పుడు అనుకున్నా ఆయన ఏంటి నన్ను పిలవటం ఏంటి అంటే, అప్పుడు ఫస్ట్ డే షూట్. ఓకే, ఆ సినిమా అయిపోయింది, ఇది దూకుడు సినిమా ఇవన్నీ అయిపోయింది, కానీ అప్పుడు గుర్తుపెట్టుకున్నాను బలగరేయటం అనేది. ఓకే మనం బాగానే పని చేసుకుంటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం, ఇంట్లో హెల్ప్ చేయకుండా. ఎవరు పిలిచింది? మహేష్ బాబు గారు. ఓకే, ఎన్టీఆర్ గారిది ఇంకా ఆయన అసలు నెక్స్ట్ లెవెల్ అండి అది. ఓకే, ఆ ప్రేమ ఎందుకు ఒక్కసారి నేను నా పెళ్లి కార్డు తీసుకొని వెళ్ళాను, ఇంటికి వెళ్ళి చెప్పాను పెళ్ళి అని. సెక్యూరిటీకి ఫోన్ చేసి ఇట్లా ఆర్య అంటే సార్ వచ్చాడంటే వాడిని అర్జెంట్ లోపల పంపించని వీటికి లోపల తీసుకెళ్ళి కార్డు తీసిచ్చి, ఎక్కడరా అంటే ఇక్కడ కాదు పలానా దగ్గర చేసుకునేది, ఇక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ చేసుకుంటే బాగుండేది అంటే నన్ను మాట్లాడమంటావా చెప్పు అని. లేదు సార్ పర్లేదు అని అట్లా చేసి. సో మరి అయితే మీ అభిమాన హీరో అల్లు అర్జున్ని కూడా చేశారు అంటే, ఇంకా సమంత గారు వీళ్ళు అంటే టాప్ హీరో ఎవరున్నా లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన నేను చూసినప్పుడు ఫస్ట్ ఏడ్చానండి, ఆయన చూసినప్పుడు కూడా. మీరు అంటే అంత నాకు ఇష్టం అంటే నాకు ఇక్కడ టచ్ అదే నేను అది హీరో అనే కాదు, నాకు ఇప్పుడు ఆ మనిషి నచ్చాడు, ఈ మనిషి నా మనిషి అని నేను ఫిక్స్ అయిపోయానంటే ఏడ్చేస్తారు. ఇక నా వల్ల కాదు అది.